వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజా కర్ణాటక సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి విషయానికి వస్తే దర్శన్ అనేటువంటి నటుడు ఒక హత్య చేసినట్టుగా ఆయన కేసు నమోదైంది. సో ఆ హత్య వివరాలు ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం. తాజా అప్డేట్స్ని కూడా సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఆ దర్శన్ సంబంధించిన కేసు వివరాలు ఏంటండి? రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏదో అభిమానులు కొట్టారు, ఆయన కొట్టలేదని ఒకటి, బెల్ట్తో కొట్టారని ఒకటి, రకరకాలుగా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా మీకున్న సమాచారం ఏంటి? బేసికల్లీ ఆయన పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. దాన్ని అంత క్రూరంగా అతన్ని కొట్టారు అనేది బయటపడింది. మెదడులో గాయాలు, నరాలు తెగిపోవడం, బోన్స్, ప్రైవేట్ పార్ట్స్ అన్నీ చిరిగిపోవడం, బాగా కొట్టారు. కానీ ఇది ఎలా అంటే వీళ్ళు ఒక తప్పు చేశారు. బేసికల్లీ ఇప్పుడు పవిత్ర గౌడ అని ఒక ఆవిడ ఉంది. ఒక అతను రేణుకా స్వామి అనే ఆయన ఆమెను వేధిస్తున్నాడు, అశ్లీల మెసేజ్లు పంపిస్తున్నాడు, అసభ్యకరమైన పదజాలం కూడా వాడుతున్నాడు. పవిత్ర గౌడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇలా పలానాకు రేణుకా స్వామి ఆయన వేధిస్తున్నాడండి అని చెబితే పోలీసులు రేణుకా స్వామిని అరెస్ట్ చేస్తాడు. కథ సుఖాంతమైనది, బాగుండేది. యాక్చువల్గా ఈయనకి ఆమెకు లింక్ ఏంటి అనేది తర్వాత సంగతి. ముందు వేధిస్తున్నాడు అనే కేసు మీద అయితే అతని మీద పనిష్మెంట్ ఉంటుంది కదా. ఉంటుంది. రెండో అంశం కూడా చేయొచ్చు. పవిత్ర గౌడకి కుమారస్వామి, రేణుకా స్వామి అశ్లీల మెసేజ్లు పంపిస్తున్నాడు, అసభ్య పదజాలం వాడుతున్నాడు. ఈమె తనకు పరిచయం దర్శన్కి చెప్పొచ్చు. దర్శను పవిత్ర గౌడ ఇద్దరు కలిసి మమ్మల్ని పలానా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రేణుకా స్వామిని అరెస్ట్ చేస్తారు. అది ఇంకోలాగా ఉండేది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి దర్శన్ తనంతట తానే యాక్షన్ తీసుకోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఆయన మనుషుల్ని పంపించుకున్నాడు. మనుషుల్ని పంపించుకొని మామూలుగా అంటే కొట్టించారు వాళ్ళతో. రాఘవేంద్ర అని ఆయన ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. ఆయన చేత కొట్టించాడు, విచ్చలవిడిగా కొట్టారు. కొట్టేసి అక్కడ పడేశారు, బ్రిడ్జ్ కింద పడేశారు. తర్వాత తెలిసింది చిత్రదుర్గకు చెందిన పలానా ఈయన ఇట్లా అట్లట్లా ఎక్కడికో వెళ్ళిపోయింది. కామాక్షిపాలె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన. ఫస్ట్ అనుమానాస్పద శవం అనుకున్నారు, తర్వాత మనిషి అనుకున్నాడు, ఆత్మహత్య అనుకున్నారు, తర్వాత అది హత్య అని తేలింది. ఆయన వాట్సాప్ చాట్ చూసుకుంటేనేమో వీళ్ళతో గొడవ, వీళ్ళెవరా అంటే అమ్మో దర్శను. అసలు విషయం ఏంట్రా అంటే ఇది కథ. ఇంత పెద్ద స్టోరీ బయటపడింది. చట్టం ముందు ఎవరైనా ఒకటే, ఆల్మోస్ట్ అందరూ స్పందిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నటీనటులు ఇతన్ని శిక్షించాలి దారుణంగా అని చెప్పేసి. ఓవరాల్గా ఇతను చేసింది అయితే తప్పే బేసికల్లీ. బట్ ఒక చిన్న వ్యసనం అండి, అంతమించి ఇంకేం చేయలేము. ఎప్పటి నుంచో వాళ్ళ ఆవిడ కూడా ఎప్పటి నుంచో చెప్తానే ఉంది, మా ఆయనకి పలానా మందితో సంబంధాలు ఉన్నాయి, మేమేం చేయలేకపోతున్నాము, మీరు తీసుకోండి అని గృహహింస కేసు పెట్టింది. అండ్ మళ్ళీ నిఖితతో సంబంధం ఉంది అదే. ఈయన అప్పటికీ వెనక్కి వచ్చాడు, పద్ధతిగా కాపురం చేసుకుంటున్నాడు. అయినప్పటికీ ఎఫ్ఐఆర్లు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏదో రకంగా మూడో కంటికి కనబడకుండా బాగానే ఉంది. అనుకోకుండా పవిత్ర గౌడ లైఫ్లోకి వెళ్ళాడు. ఆమెకి అద్భుతమైన అభిమాని మెసేజ్లు పంపడం, మా స్టార్ని ఇలా చేయకో అలా చేయకో అని. అది కాస్త ఇక్కడికి వచ్చి ఇప్పుడు జైల్లోనూ ఆల్మోస్ట్ 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రదోష్ అనే ఆయన వీళ్ళ ఫ్రెండ్, కో యాక్టర్, ఆయన దగ్గరుండి వ్యవహారం అంతా చక్కబెట్టాడు. వీళ్ళందరికీ 5 లక్షలు ఇచ్చారంట, వాళ్ళకి మీరే ఒప్పుకోండి అని. ఆ విషయం కూడా బయటపడింది. ఇప్పుడు A1గా ఆ పిల్ల ఉంది, A2గా ఈయనున్నాడు. మిగతా 15 మందిని అరెస్ట్ చేశారు. అందరూ కూడా జైల్లో ఉన్నారు. మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు సినిమా నటులుగా అభిమానులు ఉండడం అనేది ఓకే. ఇటువంటి అభిమానం ఏంటి? అభిమాని ఒక విధంగా మిస్టేక్ అయితే ఆ హీరో ఆ విధంగా స్పందించడం కూడా పెద్ద మిస్టేక్. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? నిజమే, కానీ అది కొంచెం ఆవేశం అంతే, అంత మించి ఇంకేం చేయలేం. క్షణిక ఆవేశంలో జరిగే తప్పే. అప్పుడు ఆలోచించారు వీళ్ళు, వాళ్ళు ఏదో పెద్దరికం లాగా ఏం రా అంటారు. కానీ తర్వాత చూడు, ఇప్పుడు వీళ్ళు మనుషుల్ని పంపారు, వీళ్ళందరూ కూడా వాడు పంపిన మనుషులు. వాడు కూడా వీళ్ళతోటి అభిమాని. యాక్చువల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఈయన అభిమాన సంఘం ప్రెసిడెంట్, ఆ రేణుకా స్వామి కూడా అభిమానే కదా. వీళ్ళందరూ కలిసే ఉండాలి, ఆయనకి కొంచెం గట్టిగా చెప్పుకోవాలి. కానీ ఇంతవరకు తెచ్చుకున్నారు ఓవరాల్గా. ఇక ఇవి శిక్షలు అయితే పడతాయండి, నార్మల్గా అయితే ఉండవు. యావజీవ శిక్ష పడే అవకాశం అయితే ఉందంటున్నారు. మరి చూడాలి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది. ఓకే, ఇది దర్శన్ సంబంధించినటువంటి హత్య కేసు సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.